ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదే అమ్మి వచ్చి ట్రీట్మెంట్ చేస్తారని భయపడిపోతా ఉండదంటున్నా. అక్క నీకేం భయం లేదు. నీకు బాగు చేయడం కోసమే కదా డాక్టర్ గారు వచ్చారు. నాకొద్దు బూచి బూచి నాకొద్దు వద్దు. అలా అనకూడదక్క. డాక్టర్ గారు మీరు అక్కకి ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. అక్కకి పిచ్చి పూర్తిగా నయమైపోవాలి. షూర్ అండి, మీరు బయటకు వెళ్ళండి. నేను తను మాత్రమే ఇక్కడ ఉండాలి. డాక్టర్ బాబు, పిచ్చిదాన్ని మీ కాడ ఒంటరిగా వదిలి మేము వెళ్లేదే లేదు. పెద్దమ్మా పర్లేదు, పదండి. డాక్టర్ గారు చెప్పినప్పుడు వినాలి కదా. పద పద. రే, ఏంట్రా నీ ఓవర్ యాక్షన్? నాకు నువ్వేంట్రా తగ్గించేది? అయ్యో అనన్య, నువ్వు నాకు చేసిన అన్యాయానికే పగ తీర్చుకోవడానికే ఈ ట్రీట్మెంట్ అని ఆ మాట నీకు చెప్పాను కదా. సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ పేరుతో నువ్వు అందరి ముందు నిజం ఒప్పుకునేలా చేయబోతున్నాను. నాతో నిజం చెప్పించాలంటే నువ్వు మరో జన్మెత్తాలి. అక్కర్లేదు, ఈ ఇంజెక్షన్ ఇస్తే చాలు. నువ్వే గలగల అంటూ దాచిన నిజాలు, నువ్వు చేసిన దారుణాలు మొత్తం నీ అంతటా నువ్వే చెప్తావు. ఇది అంత పవర్ఫుల్. రేయ్, ఏంట్రా భయపెడుతున్నావా? నువ్వు భయపడుతున్నావని నాకు అర్థమైంది. యాక్చువల్లీ మందు పనిచేయడానికి ముందు భయం క్రియేట్ అవ్వాలి. ఆ స్టెప్ ముగిసింది కాబట్టి ఇప్పుడు తర్వాత స్టెప్ ఇంజెక్షన్. దీన్ని నీకు వేసిన వెంటనే పని స్టార్ట్ అవుతుంది. నేను నీ పని పట్టడం మొదలవుతుంది. అనవసరంగా నాతో ఆడుకోవద్దు. నేను నీ లైఫ్ని డిస్టర్బ్ చేశాను, ఒప్పుకుంటాను. దానికి నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, పడేస్తాను. డబ్బా? చచా, నా ప్రొఫెషన్లోనే నాకు బోల్డంత డబ్బు దొరుకుతుంది. కానీ నీ వల్ల నేను అనుభవించిన మెంటల్ టార్చర్ ఎలా పోతుంది? నిన్ను దెబ్బ తీస్తేనే పోతుంది. ఈ ఇంట్లో నీ చాప్టర్ నా చేతిలో ముగిస్తేనే నీ మీద ఉన్న పగ చల్లారుతుంది. విశాల్, నేను చెప్పేది విను. ఇంజెక్షన్ చేసావో బాగోదు. నీకు నా గురించి తెలుసు. నా గురించి నీకు తెలియదు. విశాల్, నమ్మట్లేదు కదా? వద్దు విశాల్, వద్దు చెప్తున్నాను. వద్దు వద్దు, విను. విశాల్ ఆగు, చెప్తున్నానా? వద్దు విశాల్, వద్దు వద్దు, ఆగు, విను. నీ ఇంజెక్షన్ కింద పడిపోయింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నా దగ్గర ఇంకొకటి ఉంది, రా. వద్దు, వదులు వదులు విశాల్, వదులు విశాల్, విశాల్ వదులు, విశాల్ వదులు, వదులు విశాల్, వదలమని చెప్పానా? వదులు విశాల్, మర్యాదగా ఉండదు. విశాల్, విశాల్ వదులు. అయ్యో 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 అక్క. ఒరే డాక్టర్, ఏందిరా మా అమ్మిని ఏం చేస్తా ఉండో? చూస్తా ఉండవుగా శరణ్య, ఈ డాక్టర్ మా అమ్మి మీద అఘాయిత్యం చేస్తా ఉండాడు, సచ్చినోడు. అమ్మా, కాస్త మర్యాదగా మాట్లాడండి. నేను అనన్యకి ఇంజెక్షన్ చేయబోతుంటే తనే ఇలా గోల చేస్తుంది. కావాలంటే చూడండి, పడిపోయిన ఇంజెక్షన్.
బూచోడు బూచోడు నా మీద నన్ను నన్ను మేడం నన్ను అపార్థం చేసుకోవద్దు. రే ఏంద్రా అపార్థం చేసుకోవద్దు. నీ మీద నాకు ముందు నుంచే అనుమానం ఉండాది. నిన్న కూడా ఇట్టానే ఆమె దగ్గర నన్ను లేకుండా బయటికి పంపించుండావు. ఇవాళ కూడా అదే చేసుండావు. చూడండి, ఒక డాక్టర్ మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు. చూడండి, మీరు అక్కకి ఇంజెక్షన్ చేయాలంటే సాయంగా మమ్మల్ని పిలవాలి, కానీ ఇలా హార్డ్గా హ్యాండిల్ చేసే పనేముంది? అసలీడు పెద్దమ్మా, నువ్వు ఆగు. అనవసరంగా అరిచి గోల చేయొద్దు. మీరేం చెప్పినా ఇంట్లో ఎవరు నమ్మరు. చూడండి డాక్టర్, ఇక ముందు ఇలాంటి పద్ధతిలో ట్రీట్మెంట్ చేయడం అవసరం లేదు. అక్క భయపడింది, ఈ రోజుకు వదిలేయండి. అక్కడ వర్షంలో తనకి సాయం చెయ్యాలని పూలన్నీ కొన్నాను. ఇప్పుడు వీటినేం చెయ్యాలి? దర్శన్, కొత్త స్టాక్ గురించి ఒకసారి స్టాఫ్ మీటింగ్ అరేంజ్ చేయాలి. కాస్త ఆ ఏర్పాట్ల సంగతి చూడు. అలాగేనమ్మా. ఏదో ఊరెళ్తున్నట్టు భుజాన బ్యాగ్ ఏంట్రా? మల్లెపూలని ఎలా చెప్పాలి? గాడ్. నాన్న, ఆఫీస్ ఫైల్స్ నాన్న. ఏమండి, మీకేమైనా మల్లెపూల వాసన వస్తుందా? అవునానందా, ఎక్కడి నుంచో వస్తుంది. దర్శన్, నువ్వేమైనా? అబే, అలాంటిదేం లేదు నాన్న, ఏం లేదు. ఆగు దర్శన్, ఏంటి చాలా హడావుడిగా ఉన్నావు? మళ్ళీ ఏమైనా బయటికి వెళ్ళాలా ఏంటి? ఏం లేదు పెద్దనాన్న. ఏమండి, మల్లెపూల వాసన వస్తోంది, ఎక్కడి నుంచి? దర్శన్ బాబు, నువ్వు రాగానే ఈ పూల వాసన వస్తుందేంటి? అంటే పెద్దనాన్న, అది సెంటు, జాస్మిన్ సెంటు. మార్నింగ్ ఎప్పుడో స్ప్రే చేసుకున్నాను, ఆ స్మెల్ ఇంకా వదలలేదు. అంతే అంతే. ఆ